హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, జుట్టు బాగా పెరగాలన్నా, అలాగే ఎముకలు దృఢంగా ఉండాలన్నా కూడా మనం ఈ లడ్డుని రోజుకొకటి తింటే సరిపోతుంది. హెల్దీయే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డు తయారీకి ముందుగా ఒక ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ని, అవిసె గింజలు అంటారు కదా, 1 కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని మనము 1-2 స్పూన్ల కన్నా ఎక్కువ తినకూడదండి రోజుకి. అందుకని మనము ఇంకొక కప్పు మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి చిట్టబట్టలాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు పల్లీల ప్లేస్లో బాదం కూడా తీసుకోవచ్చు. పల్లీలు వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి మనము 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు పల్లీలను తీసుకున్నామండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుల్ని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనకు ఈ లడ్డు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా కొద్దిగా పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పొడిని కూడా ప్లేట్లోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మరొక 1/2 కప్పు బెల్లంని వేసుకోవచ్చండి. ఇలా కరిగిన బెల్లంని వేరొక ప్యాన్లోకి వడగట్టుకోవాలి. ఒక తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఇలా ఒక తీగ పాకం వచ్చాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పల్లీల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకంలో పిండి బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పిండి అంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూలను చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలను చేసుకుంటే ఈజీగా వస్తాయండి. పిండి అంతా కూడా ఇలాగే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఫ్లాక్స్ సీడ్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.